పెన్షన్ తీసుకునే వృద్ధుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పెన్షన్ ఇంటికే తీసుకొని ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలియక గ్రామ సచివాలయాలకు చేరుకున్నారు వృద్ధులు. మీరంతా ఇళ్లకు వెళ్లిపోవాలని అక్కడ సిబ్బంది చెప్తుండడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటున్నారు. ఇదంతా మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ నాయకులు వాలంటీర్లే కావాలని పెన్షనర్లు సచివాలయాలకు తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటికే పెన్షన్ తెచ్చిస్తామంటున్నప్పటికీ కావాలని ఎండలో వృద్ధులను సచివాలయాలకు రప్పిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు సచివాలయం సిబ్బంది ఇప్పటికే బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్డ్రా చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇళ్ల దగ్గరకే వెళ్లి వృద్ధాప్య పెన్షన్లు అందించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుండి మల్లికార్జున్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లికార్జున్, ఇప్పటికే వృద్ధులు సచివాలయాల దగ్గర బార్లు తీరినట్లు పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి పెన్షన్ పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సచివాలయాల వద్దకు, ఇటు గ్రామ సచివాలయాలు కావచ్చు, వార్డు సచివాలయాలు కావచ్చు, ఈ సచివాలయాల వద్దకు కూడా వృద్ధులు అధిక సంఖ్యలో చేరుకుంటా ఉన్నారు. కానీ నిన్నటి నుంచి అమౌంట్ ఫైనాన్షియల్ మొన్న ఎండింగ్ కాబట్టి నిన్నటి నుంచి ప్రభుత్వం వార్డు సచివాలయాలకు, గ్రామ సచివాలయాల అడ్మిన్ల అకౌంట్లో కూడా సొమ్మును జమ చేస్తూ ఉంది. వీటిని డ్రా చేసేందుకు నిన్నటి నుంచి వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయ అడ్మిన్లు బ్యాంకులకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బ్యాంకుల్లో కొంత నగదు కొరత ఏర్పడిందని కూడా చెప్తా ఉన్నారు. ఇటు కొన్ని అకౌంట్లో అయితే ప్రభుత్వం నుంచి ఈ అడ్మిన్లకు అమౌంట్లు పడలేదని కూడా కొంత చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ అమౌంట్ నగదు విత్డ్రా చేసే టయానికి సమయం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మరి కాసేపట్లో నుంచి కూడా ఈ అమౌంట్స్ అనేవి విత్డ్రా అయిపోయిన తర్వాత సచివాలయం వద్ద నుంచి కూడా ఎవరైతే పెన్షన్దారులు వస్తూ ఉన్నారో వాళ్లకు అడ్మిన్లు, ఇటు సెక్రటరీలు కావచ్చు, అలాగే సచివాలయ ఉద్యోగులు కావచ్చు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. టెంట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఇటు టెంటులతో పాటు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వృద్ధులకు సంబంధించి ఎవరు వచ్చినా కూడా నగదు కనుక విత్డ్రా చేసి ఉంటే కనుక వారికి పెన్షన్లు అందించేందుకు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నగదు విత్డ్రా కాని సచివాలయాల్లో మటుకి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు కనుక నగదు విత్డ్రా లేట్ అయితే కనుక రేపటి నుంచి, అంటే ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి 6వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 6 గంటల లోపులోనే 6వ తారీఖు 7 గంటల లోపులోనే రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల పైగా పెన్షన్లు ఉన్నాయి. 10 రకాల పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. ఈ 10 రకాల పెన్షన్లు 6వ తారీఖు సాయంత్రం 7 గంటల లోపల పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 కేటగిరీల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయ ఉద్యోగులకైతే ఆదేశించడం జరిగింది.